Hi students, good morning all of you. Today we are going to discuss about management techniques of giant prawn, freshwater prawn culture. So last class లో prawn Penis monodanu నెక్స్ట్ హ్యాచరీ మేనేజ్మెంట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఈరోజు క్లాస్లో పార్ట్ 5 యూనిట్ 1 పార్ట్ 5 సో పార్ట్ 1 వచ్చేసి బల్క్ బ్రీడింగ్ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ పార్ట్ 2 వచ్చేసి హైపోఫైజేషన్ సింథటిక్ హార్మోన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. పార్ట్ 3 వచ్చేసి బల్క్ బ్రీడింగ్ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇండ్యూస్డ్ బ్రీడింగ్ అండ్ సింథటిక్ హార్మోన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం సెకండ్ వీడియోలో. థర్డ్ వీడియోలో సింథటిక్ హార్మోన్స్ డిస్కస్ చేసుకున్నాం. ఫోర్త్ వచ్చేసి పీనియస్ మోనోడాన్ దీని గురించి ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్ ప్రాన్ హ్యాచరీస్ గురించి చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఫిఫ్త్ దాంట్లో ఎక్స్ప్లెయిన్ ద హ్యాచరీ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఆఫ్ జైంట్ ప్రాన్ ఫ్రెష్ వాటర్ ప్రాన్ కల్చర్. సో చూద్దాం. టెక్స్ట్ పేపర్స్లో 12th క్వశ్చన్ ప్లస్ 10th క్వశ్చన్ ఈ రెండు కలిపి కూడా మనకి అడగడం జరుగుతుంది. సో 12th క్వశ్చన్ చూద్దాం. హ్యాచరీ మేనేజ్మెంట్ techniques of giant prawn. Hatchery management techniques of giant prawn. సో చూద్దాం. సో ఇక్కడ దీంట్లో లేదా ఫ్రెష్ వాటర్ ప్రాన్ కల్చర్. సో దీంట్లో ఫ్రెష్ వాటర్ ప్రాన్ వచ్చేసి మ్యాక్రోబ్రాకియం రోసెన్బర్గి. ఇక్కడ మ్యాక్రోబ్రాకియం రోసెన్బర్గే. సో ఈజ్ ద ఫ్రెష్ వాటర్ ప్రాన్ కామన్లీ గ్రో ఇన్ న్యాచురల్ పాండ్స్. ఈ మ్యాక్రోబ్రాకియం రోసెన్బర్గే అనేటువంటి ఈ ప్రాన్ అనేటువంటిది ఫ్రెష్ వాటర్ ప్రాన్. సో దీన్ని కామన్గా ఎక్కడ గ్రో చేస్తారు అంటే న్యాచురల్ పాండ్స్లో వీటిని గ్రో చేయడం జరుగుతుంది. అంటే ఏంటి, రివర్స్లోను ఫ్రెష్ వాటర్లోను నెక్స్ట్ వన్ ఫ్రెష్ వాటర్ ఏరియాస్లో వీటిని కల్చర్ చేయడం జరుగుతుంది. ఇట్ లైఫ్ సైకిల్ ఈజ్ సింపుల్ అండ్ డైరెక్ట్. దీని యొక్క లైఫ్ సైకిల్ చాలా సింపుల్గా ఉంటుంది. అంటే వితౌట్ ఎనీ లార్వల్ స్టేజ్, ఎటువంటి లార్వల్ స్టేజెస్ లేకుండా లైఫ్ సైకిల్ అనేది సింపుల్గా ఉంటుంది. దిస్ కెన్ బి కల్చర్డ్ ఇన్ ఆర్టిఫిషియల్ పాండ్స్, హ్యాచరీస్, రైస్ ఫీల్డ్స్ ఆల్సో ఇన్ ద ఫాలోయింగ్ వేస్. అయితే వీటిని న్యాచురల్ పాండ్స్లోనే కాకుండా నెక్స్ట్ వన్ ఆర్టిఫిషియల్ పాండ్స్ అంటే హ్యాచరీలో కూడా వీటిని కల్చర్ చేయడం జరుగుతుంది. ఇందులో కొన్ని వేస్ అనేవి ఉన్నాయి. సో ఫస్ట్ వే ఏంటి అంటే ఎక్స్టెన్సివ్ కల్చర్ మెథడ్. ఫస్ట్ వన్ ఎక్స్టెన్సివ్ కల్చర్ మెథడ్. సో ఇందులో ఏంటంటే ప్రాన్స్ సీడ్ని
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రాన్ సీడ్ని కలెక్ట్ చేస్తాం. ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తామంటే న్యాచురల్ ఎన్విరాన్మెంట్ నుంచి కలెక్ట్ చేసి వీటిని ఆర్టిఫిషియల్ పాండ్లో వేసి పెంచడం, గ్రో చేయడం అనమాట. సో ఆర్టిఫిషియల్ పాండ్స్లో లేదా ప్యాడీ ఫీల్డ్స్లో కానీ వేసి వీటిని గ్రో చేయడం జరుగుతుంది. కాబట్టి వీటికి లార్వా ఫీడ్ ఆన్ ద న్యాచురల్లీ అవైలబుల్ ఫీడ్, లార్వా స్టేజ్లో ఉండేటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ని వీటికి ఫీడ్ కింద వేయడం జరుగుతుంది. ఎక్స్టెన్సివ్ కల్చర్ మెథడ్ అంటే ఫ్రాన్ సీడ్ని కలెక్ట్ చేసుకుని, ఎక్కడి నుంచి న్యాచురల్ ఎన్విరాన్మెంట్లో ఉండేటువంటి ఫ్రాన్ సీడ్ని కలెక్ట్ చేసుకుని వీటిని ఆర్టిఫిషియల్గా ఉండేటువంటి పాండ్లో ఈ సీడ్ని వేసుకుని కల్చర్ చేయడం. వీటికి లార్వా స్టేజెస్లో ఉండేటువంటి వాటిని కూడా వీటికి ఆహారంగా, ఫుడ్ మెటీరియల్గా పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ సెమీ ఇంటెన్సివ్ కల్చర్ మెథడ్. సెమీ ఇంటెన్సివ్ కల్చర్ మెథడ్. సో ఇక్కడ వచ్చేసరికి యంగ్ స్టేజ్లో ఉండేటువంటి ఫ్రాన్స్ని కలెక్ట్ చేసి, న్యాచురల్ ఎన్విరాన్మెంట్ నుంచి యంగ్ స్టేజ్లో ఉండేటువంటి ఫ్రాన్స్ని కలెక్ట్ చేసి, ఇందాక ఏమనుకున్నాం ఫ్రాన్ సీడ్ని కలెక్ట్ చేసాం. ఎక్కడ ఎక్స్టెన్సివ్ కల్చర్లో ఫ్రాన్ సీడ్ని న్యాచురల్ ఎన్విరాన్మెంట్ నుంచి కలెక్ట్ చేసి ఆర్టిఫిషియల్ పాండ్స్లో వేసి వాటిని ఆ ప్రొడక్షన్ని కల్చర్ చేసాం. సో ఇక్కడ సెమీ ఇంటెన్సివ్ కల్చర్ మెథడ్లో వచ్చి ఇక్కడ యంగ్ స్టేజ్లో ఉండేటువంటి ఏవైతే పాండ్స్ ఉంటాయో వాటిని కలెక్ట్ చేసి వీటిని ఆర్టిఫిషియల్ పాండ్స్లోకి వేయడం జరుగుతుంది. సో వేసి కల్చర్ చేయడం జరుగుతుంది. అంటే దానికి కావాల్సినటువంటి అండర్ స్పెసిఫిక్ కండిషన్స్, దానికి కావాల్సినటువంటి స్పెసిఫిక్ కండిషన్స్ని వాళ్ళు క్రియేట్ చేసి, అంటే స్పెసిఫిక్ కండిషన్స్ని ఆర్టిఫిషియల్గా తయారు చేసి పెట్టడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ ఇంటెన్సివ్ కల్చర్ మెథడ్. ఎక్స్టెన్సివ్, సెమీ ఇంటెన్సివ్ అండ్ ఇంటెన్సివ్ కల్చర్ మెథడ్. ఈ మెథడ్లో యంగ్ స్టేజ్లో ఉండేటువంటివి, ఇంటెన్సివ్ కల్చర్ మెథడ్ వచ్చేసి యంగ్ స్టేజెస్లో ఉండేటువంటివి అవి చాలా స్లోగా, దాని యొక్క గ్రోత్ అనేది చాలా స్లోగా ఉంటుంది. సో ఇప్పుడు ఆర్టిఫిషియల్గా ఈ కొన్ని ఎక్విప్మెంట్స్ని యూజ్ చేసి ఆర్టిఫిషియల్గా వీటిని కల్చర్ చేయడం జరుగుతుంది. అంటే ఫస్ట్ వన్ స్టార్టింగ్ విత్ ఆర్టిఫిషియల్ బ్రీడింగ్, ఇంటెన్సివ్ కల్చర్ ఎండ్స్ విత్ ద హార్వెస్టింగ్. నెక్స్ట్ వన్ ఇక్కడ ఫిజియోకెమికల్ పారామీటర్స్ని, అంటే ఫిజియోకెమికల్ పారామీటర్స్ని యూజ్ చేసి క్వాలిటీ ఆఫ్ వాటర్, అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ అండ్ ఆక్సిజన్ ఆర్ రెగ్యులేటెడ్ అకార్డింగ్ టు ద నీడ్. అంటే కొన్ని పారామీటర్స్ని యూజ్ చేసి ఆక్సిజన్ క్వాలిటీ ఎలా ఉంది, నెక్స్ట్ వన్ ఫుడ్ అవైలబిలిటీ, దానికి సరిపడగా ఫుడ్ అనేది వేస్తున్నామా లేదా చూసుకుంటూ ఉండాలి, ఆక్సిజన్ అనేది రెగ్యులేట్ చేస్తున్నామా లేదా చూసుకుంటూ ఉండాలి. సో ఇన్ దిస్ మెథడ్, ఈ మెథడ్లో మ్యాక్రోబ్రాకియం రోసెన్బర్గై అనేటువంటిది జనరల్గా సెలెక్ట్ చేసుకుంటాము. సో దీని యొక్క షార్ట్ స్పాను సైజ్ వచ్చేసరికి చాలా ఇంచుమించు ఇంత సైజులో మనకి కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇవి సెలేట్ వాటర్స్, లేక్స్, రిజర్వాయర్స్ అండ్ బ్రాకిష్ వాటర్ పాండ్స్, అంటే రివర్స్ నదుల్లోనూ, నెక్స్ట్ వాటర్లోను, రిజర్వాయర్స్లోను, అదేవిధంగా బ్రాకిష్ వాటర్లో, హిస్టరీస్ వాటర్స్లో కూడా ఇవి ఉంటాయి. సో వీటిని 300 to 320 mm వరకు వీటిని గ్రో చేయడం జరుగుతుంది. యంగ్ స్టేజెస్ ఆర్ కలెక్టెడ్ యూజింగ్ బాస్కెట్ నెట్. వీటిని ఎలా కలెక్ట్ చేస్తారంటే బాస్కెట్ నెట్స్ లేదా హ్యాండ్ నెట్స్ లేదా షోర్ సీల్స్ని యూజ్ చేసి వీటిని కలెక్ట్ చేయడం జరుగుతుంది. దిస్ స్పీసీస్ కెన్ బి ఆర్టిఫిషియల్లీ కల్చర్డ్ ఎయిదర్ ఇన్ ఫ్రెష్ వాటర్ ఆర్ ఇన్ డైల్యూటెడ్ వాటర్. సో ఈ స్పీసెస్ని మరలా ఫ్రెష్ వాటర్లో లేదా డైల్యూటెడ్ సీ వాటర్లో కూడా వీటిని కల్చర్ చేయడం జరుగుతుంది. సో డీప్ వాటర్స్లోను, డ్రై వాటర్స్లోను వీటిని కల్చర్ చేయడం జరుగుతుంది.
the prawn culture in their natural environment. 10th question. Explain the methods adopted for the prawn culture in their natural environment. అయితే సాధారణంగా ఫ్రాన్స్ని జనరల్గా ఫ్రాన్స్ని ఎక్కడ గ్రో చేస్తారు అంటే మ్యాక్సిమం సైజ్లో ఉండేటువంటి ప్రాన్స్ని న్యాచురల్ ప్లేసెస్లో గ్రో చేస్తారు. అంటే షాలో సీ వాటర్ యొక్క సర్ఫేస్ పై లేకపోతే బ్రాకిష్ వాటర్లోను లేకపోతే ఎస్ట్రీమ్ ఏరియాస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ కోరంగి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ చూస్తాం కదా, కోరంగి అది ఎస్ట్రీస్ వాటర్ అనమాట. ఆ వాటర్లో కూడా ఫ్రాన్స్ని కల్చర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ రివర్స్లోను, ఫ్రెష్ వాటర్ రివర్స్లోను, పాండ్స్లోను. నెక్స్ట్ వన్ ట్యాంక్స్, రిజర్వాయర్స్, లేక్స్ వీటన్నిటిలో కూడా ఈ ప్రాన్స్ని కల్చర్ చేయడం జరుగుతుంది. కల్చరింగ్ ప్రాన్స్ స్పెసిఫైడ్ ఏరియాస్ ఆఫ్ దీస్ న్యాచురల్ వాటర్ ఏరియాస్ ప్రమోట్ ప్రొడక్టివిటీ డిసైడ్. నెక్స్ట్ వన్ వీటన్నిటిలో కూడా వీటిని కల్చర్ చేయడం జరుగుతుంది. ఒకసారి ప్రాన్ డయాగ్రామ్ వేసుకున్నట్లయితే డయాగ్రామ్ వేసుకున్నాం. చూసినట్లయితే ఇలా కనిపిస్తుంది. మ్యాక్రోబ్రాకియం మాల్కమ్ సోనే ఈ డయాగ్రామ్. మ్యాక్రోబ్రాకియం మాల్కమ్ సోనే. సో ఇక్కడ ఫ్రాన్స్ గురించి చెప్పుకునే ముందు ఏవైతే ఫ్రాన్స్ ఉంటాయో అంటే ఫీమేల్ అండ్ మేల్ ఫ్రాన్సెస్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫీమేల్లో ఏముంటుంది అంటే రిప్రొడక్టివ్కి ఉపయోగపడేది థైలికం. మేల్ ఫ్రాన్లో అబ్జర్వ్ చేసినట్లయితే పెటాస్మా అనేటువంటిది ఇవి రీప్రొడక్షన్కి యూజ్ అవుతూ ఉంటాయి. అయితే ఎప్పుడైతే పాపులేషన్ జరుగుతుందో పాపులేషన్ జరిగినప్పుడు ఈ స్త్రీ జీవుల నుంచి అంటే
ఫీమేల్ ప్రాన్స్ నుంచి ఎగ్స్ అనేవి ఎక్కడ అతుక్కుని ఉంటాయంటే ఈ లాటరల్ అపెండేజెస్ అనుకున్నాం కదా, ఉపాంగాలు అనుకున్నాం కదా, ఈ ఉపాంగాలకి ఎగ్స్ అనేవి అతుక్కుని ఉంటాయి. అంటే ఈ రీజియన్లో థైలికం అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా మేల్స్లో కూడా అదే రీజియన్లో పెటాస్మా అనేటువంటివి ఉంటాయి. సో ఇవి ఉపాంగాలతో అతుక్కుని ఉంటాయి ఈ ఎగ్స్ అనేటువంటివి. సో పినీడ్ culture method. Then prawn culture in their natural environment. Topic let's see. Prawn culture in their natural environment. Explain the methods adopted for the 10th question. Explain the methods adopted for the prawn culture in their natural environment. Natural environment. So ఇక్కడ పీనియస్ కల్చర్ మెథడ్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మ్యాక్సిమమ్ సీ ప్రొడక్ట్స్లో ఏంటంటే మ్యాక్సిమం ఏంటి అంటే పినీడ్ స్పీసెస్కి సంబంధించినటువంటి ఫ్రాన్స్ 50% కన్నా ఎక్కువగానే ఉంటాయి. రిమైనింగ్ 90% వచ్చేసరికి గుజరాత్, మహారాష్ట్ర స్టేట్స్లో వీటిని ఎక్కువగా కల్చర్ చేయడం జరుగుతుంది. అంటే పినీడ్ స్పీసెస్ ఫ్రాన్స్లో ఇవి ఎక్కువగా 40 మీటర్స్ ఉండేటువంటి డెప్త్ ఉండేటువంటి వాటర్లో మాత్రమే ఇవి లివ్ చేయడం జరుగుతుంది. ఇందులో పీనియస్ ఇండికస్, పీనియస్ మెర్గ్యుయెన్సిస్, నెక్స్ట్ వన్ పీనియస్ మోనోడాన్, పీనియస్ సెమీసల్కేటస్, మెటాపీనియస్, పారాపీనియస్, స్టైలిఫెరా వంటి ఈ ప్రాన్స్ అన్నీ కూడా నవంబర్, డిసెంబర్ మరియు ఏప్రిల్లో ఇవి బ్రీడింగ్ అనేది జరుపుకుంటాయి. నవంబర్, డిసెంబర్లో ఎక్కువగా బ్రీడింగ్ అనేది జరుపుకొని ఇవి అత్యధికంగా ప్రొడక్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇందులో మ్యాక్రోబాక్టీరియం రోసెన్బర్గి, జైంట్ ప్రాను, మ్యాక్రోబాక్టీరియం మాల్కమ్సోని, బర్నాకిమ్ అనేటువంటి మ్యాక్రోబ్రాకియం బర్నాకిమ్ అనేటువంటి ఈ ఫ్రెష్ వాటర్ ప్రాన్స్, అదేవిధంగా ఎస్టస్ వాటర్లో ఉండేటువంటి పెద్ద సైజు, లార్జ్ సైజు ఉండేటువంటి మ్యాక్రోబాక్టీరియం ఐడే అనేటువంటివి మీడియం సైజు ప్రాన్స్ అనేవి ఉంటాయి. మీడియం సైజ్ ప్రాన్స్ అనేవి ఉంటాయి. సో ఈ కల్చర్ మెథడ్లో ఇక్కడికి వచ్చేసరికి సో ఇక్కడ ఇన్ దిస్ మెథడ్ ఏ వాటర్ ఏరియా ఆఫ్ 250 square meter is selected along the bank at a depth 10 to 40 meters and located in shade. అంటే డెప్త్ వచ్చేసి 10 to 40 meters అనేది ఉండాలి, 250 square meters అనేది ఉండాలి. సో ఇక్కడ ఏమవుతుంది అంటే సో ఇక్కడ ఈ టైప్లో టబ్ లైట్లో ఉండేటువంటి స్ట్రక్చర్లో ఉండేటువంటి వాటిని కన్స్ట్రక్షన్ చేసుకుని బాంబూ స్టిక్స్ ఆ ఏరియాలో పెట్టుకోవడం జరుగుతుంది. సో ఇలా ఇట్ కెన్ బి టైడ్ టు స్ట్రాంగ్ వుడెన్ లాక్స్ ఫిక్స్డ్ యాజ్ డిఫరెంట్ కార్నర్స్ అరౌండ్ ద టబ్. ఈ టబ్ లాంటి దాన్ని కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు వుడెన్ స్టిక్స్తో కానీ బ్యాంబూ స్టిక్స్తో కానీ వాటిని చూసుకుంటూ ఉండాలి. అయితే ఇక్కడ నైలాన్ నెట్ కానీ మెస్ ఏదైనా కూడా ఈ వీటిలోకి నైలాన్ నెట్ని చుట్టూతా పెట్టడం జరుగుతుంది. అంటే ప్రాన్స్ అనేవి బయటకు వెళ్ళకుండా ఉండడానికి ఉపయోగపడుతూ ఉంటాయి.
SEAFDEC, SEA South East Asian Fisheries Development Center, SEAFDEC South East Asian Fisheries డెవలప్మెంట్ సెంటర్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు ప్రాన్ కల్చర్ని. ఇన్ దిస్ మెథడ్ని ఆర్గనైజ్ చేస్తారనమాట. లో అంటే సో దిస్ ప్రివెంట్స్ ద డికే ఆఫ్ బ్యాంబూ బై వేవ్ యాక్షన్. నెక్స్ట్ మన ఫ్లో త్రూ సిస్టమ్. సెకండ్ వన్ ఫ్లో త్రూ సిస్టమ్. సో ఇక్కడికి వచ్చేసరికి ఫ్లో త్రూ సిస్టమ్ ఇక్కడికి వచ్చేసరికి లాగూన్స్ అనేవి అంటే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ సముద్ర తీరానికి దగ్గరగా ఉండేటువంటి లాగూన్స్. సో నెక్స్ట్ మనం ఫ్లో త్రూ సిస్టమ్. సో ఇక్కడ వచ్చేసరికి ఫ్లో త్రూ సిస్టమ్. సో ఇక్కడ సముద్ర తీరంలో ఉండేటువంటి లాగూన్స్ లేదా సముద్రంకు దగ్గరగా ప్రక్కగా దగ్గరగా ఉండేటువంటి సముద్ర భాగంతో సీ వాటర్తో కలుపబడి ఉండేటువంటి లాగూన్స్ని వీళ్ళు ఆర్టిఫిషియల్గా కల్చర్ చేస్తారు. సో ఇందులో ఏంటి అంటే ఆర్టిఫిషియల్ పాండ్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేస్తారనమాట. లాగూన్స్ దగ్గరగా ఆర్టిఫిషియల్ పాండ్స్ని కన్స్ట్రక్ట్ చేస్తారు. సచ్ ఆర్టిఫిషియల్ పాండ్స్, ఈ ఆర్టిఫిషియల్ పాండ్స్ అనేవి 232 మీటర్స్, 3 మీటర్స్, 0.6 మీటర్స్ సైజు. సో అదేవిధంగా కన్స్ట్రక్ట్ చేస్తారు. పాలిథిన్ బబుల్. సో ఈ టైప్లో ఏంటంటే పీనియస్ కాలిఫోర్నియస్ ఈజ్ గ్రోన్ ఇన్ సచ్ పాండ్. ఈ పాండ్స్లో పీనియస్ కాలిఫోర్నియస్ అనేటువంటి ప్రాన్స్ అనేవి ఇక్కడ కల్చర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇన్ ఫ్రాన్స్ ప్రాన్ కల్చర్ ఈజ్ టేకెన్ అప్ ఇన్ సర్క్యులర్ ట్యాంక్స్. ఇందాక లాగూన్స్లో ఏమనుకున్నాం, పీనియస్ కాలిఫోర్నియస్ అనేటువంటిది గ్రో అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఫ్రాన్స్ ప్రాన్ కల్చర్లో ఏంటంటే సర్క్యులర్ ట్యాంక్స్ని ఇక్కడ ఎక్కువ యూజ్ చేస్తారు. అంటే 2.9 మీటర్ డెప్త్, 5 మీటర్ డయామీటర్ ఉండేటట్టుగా చేస్తారనమాట. ఫేవరబుల్ కండిషన్స్ని ప్రాన్స్కి కలిగించి సో ఇక్కడ ఆర్టిఫిషియల్గా వీటిని చేస్తారు. అంటే కింద శాండ్ సబ్స్ట్రాటమ్ అనేటువంటిది ఉండాలి, శాండ్ ఇసుక అనేటువంటిది ఉండాలి. ఇక్కడ పీనియస్ జపానికస్ ఇందులో కల్చర్ చేస్తారు. ఇందాక పీనియస్ కాలిఫోర్నియస్ అనేటువంటిది ఆర్టిఫిషియల్ పాండ్స్లో తయారు చేస్తారు. ఇక్కడ పీనియస్ జపానికస్ అనేటువంటిది ఇక్కడ కల్చర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ రీసర్క్యులేషన్ సిస్టమ్. రీసర్క్యులేషన్ సిస్టమ్. సో ఇక్కడ రీసర్క్యులేషన్ సిస్టమ్ ఇక్కడ వచ్చి దిస్ వాజ్ డిజైన్డ్ బై బేర్డ్ అండ్ 1979లో బేర్డ్ అనేటువంటి సైంటిస్టు. నెక్స్ట్ మనం ముత్తు అండ్ లక్ష్మీనారాయణ 1981లో వీళ్ళు రీసర్క్యులేషన్ సిస్టమ్ గురించి చెప్పడం జరిగింది. సో ఇందులో ట్యాంక్స్ ఎలా ఉండాలంటే 2.9 మీటర్స్, 0.65 మీటర్స్, 0.3 మీటర్స్ సైజ్ అనేది ఉండాలి. సర్క్యులర్ ట్యూబ్స్ అనేవి కూడా యూజ్ చేస్తారు ఇక్కడ. సో మోటార్స్తో వాటర్ని వీళ్ళు పెట్టడం జరుగుతుంది. 50% వాటర్ అనేది వీక్లీ వన్స్ ఎప్పుడు కూడా అది మారుస్తూ చేంజ్ చేస్తూ ఉండాలి. యూజెస్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్ కెన్ ఈజీలీ బీ ప్రొవైడెడ్. అరేంజ్మెంట్ ఫర్ వాటర్ రీప్లేస్మెంట్ ఈజ్ ఎగ్జిస్టింగ్. సో ఇక్కడ వాటర్ అనేది వాటర్ అరేంజ్మెంట్ అనేది సరిగ్గా ఉండాలి. నెక్స్ట్ మనం క్లోజ్ అబ్జర్వేషన్ చేయడానికి కూడా అంటే దీన్ని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేయడానికి కూడా ఉండాలి, అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ వన్ వేస్ట్ మెటీరియల్స్ కెన్ బి వేస్ట్ మెటీరియల్ డిస్పోజ్ చేసి సో త్రూ ప్యూర్ వాటర్ క్వాంటిటీస్ని రిక్వైర్డ్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. నెక్స్ట్ మనం బ్యాక్టీరియా అనేటువంటిది బయోలాజికల్ ఫిల్టర్ చేసి అమ్మోనియా, నైట్రేట్స్ ఇటువంటి వాటిని ఫిల్టర్ చేసి సో దీన్ని రీసర్క్యులేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇక్కడ
పీనియస్ ఇండికస్, పీనియస్ మోనోడాన్, పీనియస్ పీనియస్ మ్యాగ్యూనెన్సిస్ అనేటువంటి వాటిని కూడా ఇందులో ఈ మెథడ్లో వీళ్ళు కల్చర్ చేయడం జరుగుతుంది. సో పాక్షిక సాంద్రం అంటే మంచినీటి రొయ్యల పెంపకంపై ఒక వ్యాసం రాయండి అన్నప్పుడు ఈ క్వశ్చన్ నెక్స్ట్ మ్యాక్రోబ్రాకియం రోసెన్బర్గ్ ఈ రెండు క్వశ్చన్స్ కలిపి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఏంటంటే ప్రాన్స్ ఎప్పుడైతే కల్చర్ చేస్తామో కల్చర్ చేసినప్పుడు కనీసం రోజుకి 4 నుంచి 4 to 6 టైమ్స్ దానికి ఫీడింగ్ అనేది పెడుతూ ఉండాలి. సో రొయ్యలన్నింటికి కూడా ఫీడ్ అనేది తగ్గుతుందా లేదా అనేది ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సో నెక్స్ట్ ఈ ప్రాన్స్కి ఈ ఫీడ్ అనేది అందించిన హాఫ్ అన్ అవర్ లోపు ప్రాన్స్ మేతను తీసుకోవాలి, ఫీడింగ్ అనేది తీసుకుంటుందా లేదా అనేది చూసుకుంటూ ఉండాలి. వాటి హెల్తీ కండిషన్ ఏ విధంగా ఉందో గమనించుకుంటూ ఉండాలి. నెక్స్ట్ మనం ఎక్కువగా ఈ ప్రాన్స్కి పోషక న్యూట్రియంట్స్ వాల్యూ ఉండేటువంటి పెల్లెట్స్ రూపంలో ఫుడ్ అనేది వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇలాంటి ఫుడ్ను పర్ డేకి 2 టైమ్స్ అనేది ఈ పెల్లెట్స్ రూపంలో ఉండేటువంటి ఫుడ్ను ఇవ్వడం జరుగుతుంది. అయితే వేరుశనగ, నెక్స్ట్ సోయా చెక్కను వీటికి ఎక్కువగా ఫీడ్ కింద పెట్టడం జరుగుతుంది. 2-3 డేస్కి ఒక్కసారి ఫిజికల్ అండ్ ఫ్యాక్టర్స్ అన్నింటినీ కూడా గుర్తిస్తూ ఉండాలి. అంటే ఇంచుమించు ఒక హెక్టార్కు ఈ ప్రాన్స్ పెంపకం ద్వారా 1200 to 4000 kgs వరకు కూడా ఈల్డ్ అనేది రావడం జరుగుతుంది. అయితే ఈ ప్రాన్స్ని కల్చర్ చేసేటప్పుడు హెక్టార్కి ఇంత అమౌంట్లో ఉండేటువంటి ఇన్ని కేజెస్లో ఉండేటువంటి ప్రాన్స్ తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ సైంటిఫిక్ మెథడ్స్ని యూజ్ చేసి వాటిని కల్చర్ చేయడం జరుగుతుంది. సో హెక్టార్కి 50,000 to 2 lakhs వరకు కూడా ఈ సబ్ అడల్ట్ స్టేజ్లో ఉండేటువంటి ప్రాన్స్ను వేయడం జరుగుతుంది. సో అలా వేసి ప్రాన్స్లో వాటిని కల్చర్ చేయాలి, ప్రాన్స్ని కల్చర్ చేయడం జరుగుతుంది. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే వాణిజ్య పరంగా కూడా అధిక రాబడి అనేది రావడం జరుగుతుంది. ఈ విధానంలో కృత్రిమంగా ఆర్టిఫిషియల్గా ప్రాన్స్ని కల్చర్ చేయడం ద్వారా ఈల్డ్ అనేది ఎక్కువ వస్తుంది, ప్లస్ మనం ఎకనామికల్గా డెవలప్ అవ్వడం జరుగుతుంది. సో పాక్షిక సాంద్ర పద్ధతిలో వచ్చేసరికి శాస్త్రీయ పద్ధతిలో త్రవ్వకం చేసి హెక్టార్కి 10,000 నుంచి 50,000 చొప్పున రొయ్య పిల్లలను స్టోర్ చేసి అక్కడ పెంచడం జరుగుతుంది. సో దీన్నే పాక్షిక సాంద్ర పద్ధతి అంటారు. సో దీంట్లో త్రవ్వక పద్ధతిలో త్రవ్వకం చేయాలి. చెరువులో నీటిని ఎప్పటికప్పుడు తొలగించడం వీలుగా సెంట్రల్ డ్రైన్ అనేది ఉండాలి. అంటే వాటర్ని తీసుకునేటువంటి విధంగా డ్రైన్ అనేది ఉండాలి. సో చెరువు నేలలో ఏమాత్రం అడుసు ఏమాత్రం ఉండకూడదు. 3 వంతులు నల్లరేగడి మట్టి, ఇసుక, శాండ్ కలిసినటువంటి సాయిల్ మాత్రమే దానికి అవైలబుల్గా ఉంటుంది. సో ఎప్పుడైతే సెకండ్ స్టేజ్లో ఉంటుందో ప్రాన్ అనేది అప్పుడు దాని యొక్క వెంట్రల్ సైడ్ అనేది పైభాగంలో 3వ ఉదరఖండితాన్ని కప్పివేస్తుంది. సో ఉపాంగాలు ఉంటాయి కదా, అవి ఖండితములు నాన్ కీలేట్స్గా ఉండడం జరుగుతాయి. సో టోటల్గా ఈరోజు క్లాస్లో పార్ట్ 5 వచ్చేసరికి ఫస్ట్ యూనిట్ 1లో ఫస్ట్ బంద్ బ్రీడింగ్ గురించి చెప్పుకున్నాం పార్ట్ 1 వీడియో కింద. నెక్స్ట్ ఇండ్యూస్డ్ బ్రీడింగ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ హైపోఫైజేషన్ టెక్నిక్ గురించి, నెక్స్ట్ సింథటిక్ హార్మోన్స్ గురించి ఒక వీడియో చేసుకున్నాం. తర్వాత టైగర్ ప్రాన్
బ్రాకిష్ వాటర్లో ఉన్నటువంటి టైగర్ ప్రాన్ గురించి, హ్యాచరీ మేనేజ్మెంట్ గురించి, ప్రిన్సిపల్ మేనేజ్మెంట్ గురించి చేసుకున్నాం. తర్వాత ప్రాన్ ఫ్రెష్ వాటర్ ప్రాన్ గురించి డిస్కస్ చేసుకుని టోటల్గా ఈ దీంట్లో 5 వీడియోస్ అనేవి పెట్టడం జరిగింది. సో నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం.